హాయ్ ఫ్రెండ్స్. చదువుకున్నోళ్ళ కన్నా చాకలోళ్ళు మేలని వెనకడికి ఒక సామెత ఉండేది. ఇంతకుముందు పేరెంట్స్ అంత ఎడ్యుకేటెడ్ కాదు. అయినా కూడా వాళ్ళ పిల్లలకి ఆహారం ఏం పెట్టాలి, ఎలా పెట్టాలి, ఒక లిమిట్‌గా చాలా పద్ధతిగా పెంచేవాళ్ళు. ఫుడ్ విషయంలో నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు వాళ్ళు అందరి మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ హైలీ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్. అయినా పిల్లలకి ఏం పెట్టాలి, ఎంత పెట్టాలనే దాని మీద మినిమమ్ అవగాహన లేదు. ఎంత ప్రోటీను, హై ప్రోటీన్ ఇవ్వాల్సిన దానికన్నా ప్రోటీన్ ఎక్కువిస్తే ఏమవుతది? ఇవ్వాల్సిన దానికన్నా కార్బ్స్ ఎక్కువిస్తే ఏమవుతది? ఇలాంటి మినిమమ్ అందరూ చదువుకున్నారు గదండీ! అసలు లేస్ ప్యాకెట్లు, కూల్ డ్రింక్స్ ఇవేమన్నా స్టేటస్ అనుకుంటున్నారా? ఇవి పెట్టడం పిల్లలకి. పిల్లలకి ఎంత హెల్త్ ఇష్యూస్ ఒస్తున్నాయి. వాటి వల్ల ఒక్క నిమిషం కుదురు కూర్చోవట్లేదు వాళ్ళు. హైపర్ యాక్టివ్ అయిపోతున్నారు. దీనికి మళ్ళీ ఏడీహెచ్‌డీ అని పేరు. ఏడీహెచ్‌డీ ఇంతకుముందు ఉందా అండి అసలు చిల్డ్రన్స్‌కి? ఇప్పుడు ఉన్నా గూడా జెనెటికల్‌గా ఎవరో ఒకళ్ళకో, ఇద్దరికో వచ్చిద్ది. ఈ ఫుడ్ ఐటెమ్స్ మనం ఇంత విపరీతంగా పెట్టేయడం వల్ల, హైపర్ ఫుడ్ పెట్టేయడం వల్ల, హైపర్ యాక్టివ్‌గా ఉండే ఫుడ్ పెట్టేయడం వలన, పిల్లల ఆ బిహేవియర్‌కి మళ్ళీ మనమే ఏదో పేర్లు పెట్టేస్తున్నాం వాటికి. పిల్లలకి ఎవరికి ఎంత పెట్టాలి? ఇంతకుముందు హాఫ్ కేజీ చికెన్ తెచ్చుకుంటే ఇంట్లో నలుగురు తినేవాళ్ళు. ఇప్పుడు పిల్లలకి హాఫ్ కేజీ పెడుతున్నారు. ఒక్కసారి ఫుడ్ విషయంలో ఆలోచించండి. మన బిహేవియరల్ చేంజెస్ మన ఫుడ్ మీద కూడా ఆధారపడి ఉండిద్ది. థాంక్ యూ.